ప్రభునందు ప్రియులారా, దేవుని లేఖనంలో 67వ కీర్తన ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 67వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు కాక, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక. 5వ వచనాన్ని కూడా మనము చదివినట్లయితే అవే మాటలు మనకు అక్కడ కనపడతా ఉంటాయి. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక అనే మాటలు అక్కడ మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడు ప్రజలందరూ దేవుని స్తుతించెదరు అని మనం ఆలోచన చేస్తే 67వ కీర్తనలో మొట్టమొదటి మాట, భూమి మీద నీ మార్గము తెలియబడాలి. ఒకటి. రెండవది, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడాలి. ఎప్పుడైతే భూమి మీద దేవుని యొక్క మార్గము తెలియబడతాదో అప్పుడు ప్రజలందరూ ఆయనను స్తుతిస్తారు. ఎప్పుడైతే భూమి మీద దేవుని రక్షణ తెలియబడతాదో అప్పుడు ప్రజలందరూ ఆయనను స్తుతిస్తారు అని భక్తుని యొక్క మాట, భక్తుని యొక్క ఆశ, భక్తుని యొక్క ఉద్దేశం, భక్తుని యొక్క అపేక్ష మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఆయన మార్గము, రెండవది ఆయన రక్షణ. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ అంటది మార్కు సువార్త 16:16లో, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. జీవము గల దేవుడు ఆయనే అని, ఆయనే నా కొరకు మహామహిమ నుండి భూలోకానికి వచ్చాడని, ఆయనే నా కొరకు ఈ భూలోకములో శ్రమ అనుభవించాడని, ఆయనే నా కొరకు ఈ భూలోకములో అనేకమైన దెబ్బలు భరించాడని, ఆయనే నా కొరకు ఈ భూలోకములో సిలువకు వెళ్ళాడని, సిలువలో చంపబడ్డాడని, తిరిగి సమాధికి వెళ్ళి 3వ దినాన్న మృత్యుంజయుడిగా లేచాడని మనము నమ్మాలి. నమ్మి అన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. రక్షణ అనేది కీర్తన గ్రంథములో 3వ కీర్తన 8వ వచనములో రక్షణ యెహోవాది అన్నాడు. రక్షణ ఎవరిది? యెహోవా. అదే సమయంలో సామెతల గ్రంథములో 21వ అధ్యాయము 31వ వచనములో చివరి భాగం, రక్షణ యెహోవా ఆధీనం. రక్షణ అనేది యెహోవా ఆధీనము, రక్షణ అనేది యెహోవాది. ఒక పాపి రక్షింపబడాలి లేక ఒక మానవుడు రక్షింపబడాలి అంటే రక్షణ అనేది యెహోవాది, రక్షణ అనేది యెహోవా ఆధీనం. అయితే ఆ మానవుడు యేసు ప్రభు వారు దేవుడని, యేసు ప్రభు వారు రక్షణకర్తని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు వాడేమవుతాడు అంటే రక్షింపబడతాడు. రక్షింపబడకపోతే శిక్ష ఉంది అన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉండును, విధింపబడును అన్నాడు. శిక్ష నుండి తప్పించబడాలి అనంటే రక్షణ అవసరం. ఒక వ్యక్తి శిక్ష నుండి తప్పించబడాలి అనంటే రక్షించేవాడు ఉండాలి.
రక్షించేవాడు అంటున్నాడు రక్షణ యెహోవాది అంటున్నాడు. రక్షించేవాడు అంటున్నాడు రక్షణ నా ఆధీనము అంటున్నాడు. అది శరీర సంబంధమైన రక్షణైనా, అది ఆత్మ సంబంధమైన రక్షణైనా, రక్షణ అనేది దేవుని యొక్క ఆధీనములో ఉంది. మరి ఏ నామమున రక్షణ లేదు? అపోస్తల కార్యగ్రంథం 4:12 మరి ఏ నామమున రక్షణ లేదు? ఈ నామములోనే రక్షణ. అనగా రక్షణ ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. అది ఎలాంటి రక్షణ అయినా పర్వాలేదు, రక్షించేవాడు ఎవరు అని అంటే దేవుడు. అందుకే ఆయనకు రక్షకుడు అని పేరు. రక్షించేవాడు కనుక ఆయనకి ఏం పేరండి అని అంటే రక్షకుడు. శరీర సంబంధమైన రక్షణ యోనా గ్రంథం 2:9 యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అన్నాడు యోనా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అది ఎలాంటి రక్షణ అని ఆలోచన చేస్తే అది శరీర సంబంధమైన రక్షణ. శరీర సంబంధమైన రక్షణ అని ఎందుకంటా ఉన్నాము అంటే ఇప్పుడు యోనా ఏ స్థితిలో ఉన్నాడండి అని అంటే ఉపద్రవములో ఉన్నాడు. ఆ 2:1 యోనా ఎక్కడున్నాడండి అని అంటే ఉపద్రవములో. చదువుతారా? మద్యపు కడుపులో నుండి యోనా యెహోవాను యెహోవాకు ప్రార్థించెను. నేను ఆ ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఉపద్రవము అంటే శరీర సంబంధమైన రక్షణ యోనాకు అవసరమై ఉన్నది కనుక ఆ 9 అంటాడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎరిగిన వాడు యోనా ఎలాంటి వాడండి అని అంటే దేవుని సేవకుడు, దేవుని గుణగణాలు ఎరిగిన వాడు, దేవుని ఔన్నత్యాన్ని ఎరిగిన వాడు, దేవుని మహదైశ్వర్యమును ఎరిగిన వాడు కనుక అంటున్నాడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇది శరీర సంబంధమైన రక్షణ. ఆత్మ సంబంధమైన రక్షణ అని ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30 చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథములో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? చాలండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పౌలు శీలలను చెరసాల అధిపతి జైలది అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? ఇదే రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ. ఆలోచన చేయండి. మనుషులందరూ ఏమి తెలుసుకోవాలని దావీదు యొక్క అపేక్ష అని ఆలోచన చేస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా యెహోవా యొక్క రక్షణను తెలుసుకోవాలని దావీదు యొక్క అపేక్ష. 67వ కీర్తనలో 1వ వచనంలో రక్షణ 2 రకాలు. శరీర సంబంధమైన రక్షణ ఉంది, ఆత్మ సంబంధమైన రక్షణ ఉంది. ఇప్పుడు శరీర సంబంధమైన రక్షణ ఎవరికి అవసరమయ్యింది అని అంటే యోనాకు అవసరమయ్యింది. అదే సమయంలో ఆత్మ సంబంధమైన రక్షణ ఎవరికి అవసరమయ్యిందండి అని అంటే ఇక్కడ చెరసాల నాయకుడు లేక చెరసాల అధిపతి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వారు దేవునికి బిగ్గరగా చప్పలు కొడుతూ పాటలు పాడుతున్నారు. గొప్ప భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఇప్పుడు చెరసాల అధిపతి చూశాడు, జైలర్ చూశాడు, అమ్మో ఈ ఖైదీలందరూ పారిపోయారేమో, ఇప్పుడు వీరిని నేను సరిగా కాయలేకపోయానని నా యజమానులు
లేక గవర్నమెంట్ నా మీద ఒక చర్య తీసుకుంటుందేమో అని భయపడుతూ కత్తి దూసుకొని, ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, 27వ వచనం. మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచేయుటను చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. ఏమండి, ఆత్మహత్య చేసుకోవాలి, వీళ్ళందరూ పారిపోయారేమో అని అనుకుంటున్న సందర్భాల్లో అంతలో చూడండి, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎప్పుడైతే పౌలు ఆ మాట చెప్పాడో జైలర్ వచ్చి సాగిలపడ్డాడట. దీపం తీసుకొచ్చి వారిని చెక్ చేసి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడ్డాడట. సాగిలపడి, అబ్బా మీలో నేను ఎంత నమ్మకత్వాన్ని చూశాను, ఈ నమ్మకమైన హృదయము మీలో ఉండటానికి గల కారణం మీరు రక్షింపబడిన వారు కాబట్టి నాకు కూడా అలాంటి రక్షణ అవసరం అని, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు రక్షించే దేవుడు, రక్షకుడు. కనుక దావీదు యొక్క అభిలాష ఏంటండి అని ఆలోచన చేస్తే, ఈ 67వ కీర్తన 1వ వచనంలో ఏమంటా ఉన్నాడు అని అంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ లేక అన్యజనులందరూ ఈ రక్షణ తెలుసుకోవాలి. ఇది దావీదు యొక్క అభిలాష, రక్షింపబడిన వాని యొక్క అభిలాష. అతని ఉద్దేశం జనులందరూ, అన్యజనులందరూ యేసు ప్రభువు వారి రక్షణను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం రక్షణ గురించి ధ్యానించాం. రెండవది, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, ప్రజలందరూ నీ మార్గము తెలియబడాలి. ఆ 1వ వచనంలోనే భూమి మీద నీ మార్గం ఏమవ్వాలి అని అంటే తెలియబడాలి అని మాట్లాడుతూ ఉంటాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవునికి నీ మార్గము తెలియబడాలి. ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. దేవుని మార్గం, దేవుడట మనుషులట యథార్థవంతులుగానే పుట్టించాడట. యథార్థవంతులుగానే పుట్టిస్తే వారేమయ్యారండి అని అంటే వివిధ తంత్రములు కలిగిన వారై. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని వారు వివిధమైన, కాబట్టి వివిధమైన తంత్రములు అంటే దేవుడు యథార్థమైన మార్గాన్ని వారిని ఈ లోకములో చూపించాడు. పుట్టినప్పుడు వారు ఎదుగుతూ వివిధమైన తంత్రములు వారు ఏమయ్యారు అని అంటే నేర్చుకున్నారు, తప్పిపోయారు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు, వివిధ తంత్రములు కలిగారు అని ప్రసంగి 7:29లో మనం చదువుతున్నాం. వివిధ తంత్రములు అనంటే తమ మార్గములను చెరిపి వేసుకొని, తమ మార్గములను చెరిపి వేసుకున్నారట. అంటే ఏంటి? ఎవరి ఇష్టం వారి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 6వ వచనం,
మనమందరము అన్నాడు. ఇందులో ఏ భేదము లేదండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గములోనికి తొలిగేను అన్నాడు. చాలండి. మనం ఇప్పుడు రక్షణ అనే అంశం అయిపోయింది. ఇప్పుడు మార్గం అనే అంశంలో ఉంటాం. దావీదు రెండు మాటలు లేక రెండు తలంపులు, రెండు అంశాలు ఎత్తి ఆశిస్తా ఉన్నాడు. ఒకటి, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన రక్షణను తెలుసుకోవాలి. రెండవది, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన మార్గమును తెలుసుకోవాలి. ఆయన యథార్థంగానే పుట్టించాడు కానీ మానవుడు తమ మార్గములను చెరిపి వేసుకున్నాడు. మానవుడు తనకిష్టమైన మార్గములో తొలగిపోయాడు. ఆ మార్గం ఎలాంటిదండి? మానవుడు ఏర్పాటు చేసుకున్న మార్గము అంటే సామెతల గ్రంథంలో ఒక మాట 16వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మానవుని మార్గం, దేవుడు మానవునికి ఇచ్చిన మార్గాన్ని మానవుడు చెరిపివేసుకున్నాడు. దేవుడు మానవునికి ఇచ్చిన మార్గమును మానవుడు చెరిపివేసుకున్నాడు. అయితే తనకిష్టమైన మార్గములకు వెళ్ళిపోయాడు. ఆ మార్గం ఎలాంటిది అంటే తుదకు అది మరణములకు నడిపించును అన్నాడు. ఒక వ్యక్తి ఎన్నుకునే మార్గం ఎలాంటిదండి అని అంటే యథార్థంగానే కనపడుతుంది. నేనేంటండి బాగానే నడుస్తున్నాను కదా, నేనేంటండి మంచిగానే ఉన్నాను కదా అని అనుకుంటాడు. తుదకు అది ఎక్కడ తీసుకెళ్తా ఉంది అని అంటే మరణమునకు నడిపించును అన్నాడు. కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని మార్గములను తెలుసుకోవాలని భక్తుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అయితే దేవుని మార్గము ఎలాంటిదండి అని ఆలోచన చేస్తే హోషేయ గ్రంథములో 14వ అధ్యాయము 9వ వచనం అండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనములో, యెహోవా మార్గములు చక్కనివి. యెహోవా మార్గములు ఎలాంటివట? చక్కనివి. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. దుష్టులు కాదు, దుర్మార్గులు కాదు, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. మనము దేవుని మార్గమును గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని మార్గములను తెలుసుకొనవలెను అని 67వ కీర్తన 1వ వచనములో ఆ హెచ్చరికను మనం వింటా ఉన్నాం. దేవుని మార్గములు ఎలాంటివండి అనంటే అవి చక్కని మార్గములు. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మన పితరులను దేవుడు ఏ మార్గం కింద నడిపించాడు? 107వ కీర్తన చదువుదాం చూడండి. 107వ కీర్తన 7వ వచనం అండి. 107వ కీర్తనలో 7వ వచనం, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలు ఆయన వారిని నడిపించెను. యెహోవా త్రోవలు చక్కనివి అని చెప్పుకున్నాం. యెహోవా మార్గములో చక్కనివి అని చెప్పుకున్నాం. నీతిమంతులు దానిని అనుసరించి నడుస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉన్నాడు. వారొక నివాసపురము చేరు వరకు ఆయన వారిని చక్కని త్రోవలో నడిపించెను.
ఆయన ఎలాంటి త్రోవలో వారిని నడిపించాడండి అని ఆలోచన చేస్తే ఒక చక్కని త్రోవను నడిపించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మార్గము చక్కని మార్గం. ఎలాంటి మార్గం? చక్కని మార్గం. ఆ మార్గము మనుషులందరూ తెలుసుకోవాలని 67వ కీర్తన 1వ వచనములో మనం చదువుతూ ఉంటాం. రెండవది, ఆయన మార్గం ఎలాంటిదండి అని అంటే ప్రకటన గ్రంథములో 15వ అధ్యాయము 3వ వచనములో ఆయన మార్గములు న్యాయములు అన్నాడు. ఆయన మార్గములు ఎలాంటివండి అని అంటే ఆయన మార్గములు, ప్రభువా దేవా నీ మార్గములు న్యాయములు అన్నాడు. కనుక దేవుని యొక్క మార్గములు ఈ 15వ అధ్యాయం 3వ వచనములో న్యాయమైన మార్గములుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటండి అని అంటే ఆయన న్యాయవంతుడు. ఒకటి, చక్కని మార్గం. ఆయన మార్గం ఎలాంటిదండి అని అంటే చక్కని మార్గం. రెండవది, ఆయన మార్గం ఎలాంటిది అని అంటే న్యాయమైన మార్గం. మూడవది, అక్కడే వ్రాయబడ్డది ప్రకటన గ్రంథములోనే 15వ అధ్యాయము 3వ వచనములో ప్రభువా దేవా సర్వాధికారి అని మాట్లాడుతూ 4వ వచనములో నీ మార్గములు సత్యములు నై ఉన్నది అన్నాడు. ఆయన మార్గములు ఏమై ఉన్నది అని అంటే సత్యములు. ఆయన అన్నాడు, నేనే సత్యం, నేనే మార్గం. కనుక ఆయన మార్గములు సత్యములు. 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన మార్గము చక్కని మార్గం. రెండవది, ఆయన మార్గము న్యాయమైన మార్గం. మూడవది, ఆయన మార్గము సత్యమైన మార్గం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే వీళ్ళరా ఆ మార్గం, ఈ మార్గం సత్యమైన మార్గం అని మాట్లాడుతూ ఉన్నాడు. 119వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాం. 30వ వచనం చూడండి. సత్య మార్గమందు నేను కోరుకొని ఉన్నాను అన్నాడు. భక్తుడు ఏం కోరుకున్నాడట? సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. ఆయన మార్గం ఎలాంటిది అంటే సత్య మార్గం. ఆ సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాను. 3 విషయాలు. ఆయన మార్గము చక్కని మార్గం, ఆయన మార్గము న్యాయమైన మార్గం, ఆయన మార్గము సత్యమైన మార్గం. కనుక సత్యమైన మార్గమును నేను కోరుకొని ఉన్నాను అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అనేకులు అని మొదలుపెట్టి పోకిరి చేష్టలను అనుసరించి నడుదురు అన్నాడు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుదురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతూ ఉంది. అనేకులు పోకిరి చేష్టలను బట్టి నడుచుకుంటున్నారట. సత్య మార్గంలో ఉండకుండా పోకిరి చేష్టలను బట్టి నడుచుకుంటున్నారట. వీరిని బట్టి ఏమవుతా ఉంది అంటే సత్య మార్గము దూషింపబడుతున్నది. మిమ్మలను బట్టే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతూ ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం. దేవుని సేవకులే అంతరాత్మ అనేది ఉంటుంది కదా, ఒకటి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. దాన్ని కఠినపరుచుకొని లోకాశల వైపు సత్య మార్గమందున్న వారే కానీ పోకిరీ చేస్తా ఉన్నారు. పాస్టర్లకి ఎంత చెడ్డ పేరు వస్తా ఉంది అని ఆలోచన చేస్తే
అన్యులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు పాస్టర్. కారణం వారి పోకిరి చేష్టలు. ఈ మధ్య కాలంలో అభినయ్ దర్శన్ అని ఒక సేవకుడు బయలుదేరాడు. ఆయన ఒకప్పుడు సేవకుడు కాదు, సినిమా యాక్టింగ్ చేస్తూ 2-3 సినిమాలు తీసి ఆ తర్వాత 2-3 పెళ్లిళ్ళు చేసుకుని కదా. ఆయన చరిత్ర అంతగా బాగోలేదు, వింటా ఉన్నాం. చివరికి ఏమొచ్చిందండి? ధనాపేక్ష సర్వకీడులకు మూలం. రాజకీయాల్లోకి వెళితే ఇప్పుడు ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అందుకే అందరూ పరిగెడుతున్నారు అందులోకి. కనుక ఒక ఆకాంక్ష, ఒక అపేక్ష వచ్చింది. ఏంటంటే అంటే నేను రాజకీయంలోకి వెళ్ళిపోవాలి. ఆలోచించాడు. ఆ మధ్య పాపం ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డారు. ఆ టైంలో ఇతను హైలైట్ అయ్యాడు. సరే అని కొందరు నమ్మారు. ఈయన అక్కడక్కడ స్వార్థ కార్యక్రమాలకు వెళ్తూ మొత్తం లేదా రాజకీయంలో దిగాడు. భరోసా పార్టీ అట. ఏ పార్టీ? పెద్దలు వెళ్ళిపోయారండి. వీళ్ళకి ఎందుకు చెప్పండి? భరోసా పార్టీని పెట్టి ఆ పాడేరు ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి, ఎందుకు డ్రామా అనంటే ఆయన మీద సానుభూతి వచ్చి ఆయన ఓట్లు వేస్తారని ఆయన ఒక 4 ఏర్పాటు చేసుకుని వారి చేత కొట్టించుకుని నన్ను ఈ పాదయాత్ర చేస్తూ ఉంటే ఎవరో తెలియని వ్యక్తులు కొట్టేశారు. డ్రామా క్రియేట్ చేశారు. అసలు ఏంటిదని చెప్పి గవర్నమెంట్ వారు యాక్షన్ తీసుకుంటే అతను బండారం అంతా బయట పట్టుకెళ్ళి చెరసాల్లో వేశారు. 6 డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు శిక్ష. ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా ఆ యూట్యూబ్లో సువార్తలు కనపడతాయి, గంభీరంగా చెప్పేస్తాడు. కానీ పోకిరే చేస్తాం. కొట్టించుకుంటామంటే అసలు ఎంత దౌర్భాగ్యం అండి. ఎవడు కొట్టాడంటే పర్వాలా, మనం కొట్టించేసుకుంటామా? అవసరమా సేవకుడికి? అలా కొట్టించేసుకుని ఒక వీడియో తీసేసుకుని అంటే గవర్నమెంట్ కొట్టుగా పెడదాం అనుకున్నాడా? అదే అనుకున్నాడు. ఈ పేరు రాసే 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమన్నాడు అని అంటే, కొందరంట చదవమ్మా, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతూ ఉంది. ఎంత అవమానం అండి! పడిపోయిన దేవదూత అంటారు గాయని. ఎవరైనా కేఏ పాలు గారు అంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తుకోలేము, అంత పనులు. కానీ దేవుడిచ్చిన ఆధిక్యత. ఒక అరగంట వాక్యం చెప్తే 33.5 కోట్ల రూపాయలు వస్తాయంటే అంత గరుడు. ఆయనకి పెద్ద పెద్ద ఫ్లైట్లు, 200 దేశాల అధినేతలందరిలో ఆయనకు ఒక విలువ. అంత గొప్ప స్థితి. పడిపోయిన లూసిఫర్ లాగా, పడిపోయిన దేవదూతలాగా అయిపోయాడు. ఆయన కూడా వీధుల్లో తిరుగుతాడు, ఏంటో చెప్తాడు. ఆడెవడో కొట్టేశాడు కూడా. ఎంత అవమానం! ఆ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఎందుకు పెరిగినాడు వచ్చి చేప మీద ఉండబట్టాడు. ఆయన్ని అంత భయంకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే సత్య మార్గంలో నుండి బయటకు వచ్చేస్తున్నారు, పోకిరీ చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ వేస్తాడంటే అక్కడక్కడ బతుకమ్మ పండుగ ఏదో చేసి దానికి డ్యాన్స్ చేశాడు. ఎంత ఘోరమో అంటే అవసరమా? ఇందును బట్టి ఏమవుతుందంట, సత్య మార్గము దూషింపబడుతుంది అన్నాడు. కనుక మనుషులందరూ ఏమి నేర్చుకోవాలట, మనుషులందరూ ఏమి తెలుసుకోవాలట. ఈ 67వ కీర్తనలో 1వ వచనంలో భక్తుడైన దావీదు యొక్క ఉద్దేశము, ఆలోచన, ఆశ, అపేక్ష ఏంటండి అంటే మనుషులందరూ కూడా
దేవుని మార్గమును గురించి తెలుసుకోవాలి. ఆయన మార్గములు సత్యములు, ఆయన మార్గములు న్యాయములు, ఆయన మార్గములు చక్కనివి అన్నాడు. అదే సమయంలో ఆయన మార్గం సన్మార్గం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనం అండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనములో సొలొమోను భక్తుడు ప్రార్థన చేస్తూ, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలు వారు వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించు. చూపించేవాడు సన్మార్గములు ఎరిగినవాడు, కలిగినవాడు అనగా దేవుడు సన్మార్గము కలిగినవాడు. ఆయన మార్గము సన్మార్గము కనుక సొలొమోను అంటున్నాడు, దేవా వీరి పాపాలు క్షమించి వీరిని సన్మార్గమును నడిపించలేక సన్మార్గమును వీరికి చూపించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అది సన్మార్గం. దేవుని యొక్క మార్గం అది న్యాయమైన మార్గం. దేవుని యొక్క మార్గం అది సత్యమైన మార్గం. దేవుని యొక్క మార్గం అది చక్కని మార్గం. దేవుని యొక్క మార్గం మరొకటి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటున్నాడు, నీతి మార్గమున ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. కాబట్టి నీతి మార్గంలో ఆయన నన్ను, నీతి మార్గం ఆయన మార్గం ఎలాంటిదండి అని అంటే ఆయన మార్గము నీతి గల మార్గం. ఎందుకు అనంటే 145వ కీర్తన 17వ వచనంలో యెహోవా తన మార్గములన్నిటిలోనూ నీతి గలవాడు. యెహోవా తన మార్గములన్నిటిలో కూడా ఎలాంటి వాడండి అనంటే నీతి కలిగిన వాడు. కనుక ఆయన మార్గము ఎలాంటిది అనంటే నీతి గల మార్గము. 5 మార్గాలు చెప్పుకున్నాం. చక్కని మార్గం, న్యాయమైన మార్గం, సత్యమైన మార్గం, సన్మార్గం, నీతికరమైనటువంటి మార్గం. 6వది ఆయన మార్గం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం అండి. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయము 16వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. 6వ మార్గం ఏంటండి అని అంటే మేలు కలిగే మార్గం. ఆయన మార్గం మేలు కలిగే మార్గం. ఏంటండి ఆ మేలు అని అంటే పరలోకానికి నడిపించే మార్గం. మార్గంలో నిలిచి ఉండి చూడండి, అడగండి, మేలు కలిగే మార్గం ఏది అనంటే చెప్తారు అంటున్నాడు అక్కడ. మేలు కలిగే మార్గం ఎందుకు అనంటే మన దేవుడు మేలు చేసే దేవుడు. ఎలాంటి దేవుడు? ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనములో ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఆయన సంచారం లేక ఆయన మార్గం మేలు చేసే మార్గం. ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. కనుక ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే మార్గములలో నిలిచి చూడుడి, మేలుకరమైన మార్గం ఏదో అందులో అడిగి తెలుసుకొని నడుచుకునుడి అన్నాడు కదండి. 7వదిగా ఆయన మార్గం ఎలాంటిది ఏంటి అని అంటే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో జీవ మార్గము అన్నాడు. ఏ మార్గం? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున కదా.
పరమునకు పోవు జీవ మార్గం. నేనే జీవం అన్నాడు. పరమునకు పోవు మార్గం జీవ మార్గం. అందులో ఎవరు నడుస్తారండి అని అంటే బుద్ధిమంతుడు. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి పరమన్నటువంటి జీవ మార్గమున బుద్ధిమంతుడు పోవును. కనుక ఆయన మార్గాల గురించి భక్తుడు ఎక్కడ అంటున్నాడు? 67వ కీర్తన మొదటి వచనంలో, ప్రజలందరూ నీ మార్గములను తెలుసుకోవాలి, ప్రజలందరూ నీ యొక్క రక్షణను గురించి తెలుసుకోవాలి అన్నాడు. ఆయన మార్గములు ఎలాంటివి అంటే చక్కని మార్గములు, న్యాయమైన మార్గములు, సత్యమైన మార్గములు, సన్మార్గములు, మేలు కలుగు మార్గములు, జీవ మార్గములు. 7 మార్గాలు మనం చెప్పుకున్నాం. ఆ మార్గాల్లో విశ్వాసులైన వారందరూ నడిచేవారుగా ఉండాలి. అదే సమయంలో అన్యజనులందరూ కూడా ఆ మార్గమును తెలుసుకునేవారుగా ఉండాలి అని భక్తుడు దావీదు ఆశిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ మార్గము గురించి నిర్గమాకాండ గ్రంథములో 33వ అధ్యాయము 13వ వచనములో భక్తుడైన మోషే దేవుని అడిగాడు. ఏమని? నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 13వ వచనములో, దయచేసి నీ మార్గమును దయచేసి నీ మార్గమును నాకు తెలియచేయము. అడిగిన వారెవరు? మోషే. ఆయన మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మన అంశం ఏంటండి అని అంటే, మనుషులందరూ, ప్రజలందరూ ఆయన మార్గమును తెలుసుకోవాలి. ఆయన మార్గాలు ఎలాంటివో తెలుసుకున్నాం. 7 మార్గాలు. జీవ మార్గమని, మేలు కలుగు చేసే మార్గమని, సన్మార్గమని, న్యాయమైన మార్గమని, సత్యమైన మార్గమని, నీతిగల మార్గమని, చక్కని మార్గమని చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈ మార్గాల గురించి దేవాది దేవుడైన యెహోవాను మోషేని కనుక, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవుడు తెలిపడా లేదా? 103వ కీర్తన 7వ వచనం అండి. 103వ కీర్తనలో ఆయన మోషేకు తన మార్గములను గురించి తెలియజేసిను. ఎంత చక్కని మాట! మోషే అడిగాడు. అడగ్గా దేవుడు నేను తెలియచేయను అని అల్లా. ఆయన మోషేకు తన మార్గమును గురించి తెలియజేశాడు. దావీదు కూడా అడిగాడట. 27వ కీర్తన 11వ వచనములో, 27వ కీర్తన 11వ వచనములో దావీదు భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఏమని? యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము. కదండి, నీ మార్గమును నాకు బోధించమన్నాడు. అనగానే దేవుడు బోధించాడా లేదా? ఎలా బోధించాలి? దావీదు అడిగాడు, దేవా నీ మార్గమును నాకు బోధించుము. ఎలా బోధించాలట? 5వ కీర్తన 8వ వచనం చివరి భాగంలో, స్పష్టముగా బోధించుము. ఆయన మార్గం ఎలా బోధించాలట? చాలండి. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము. దావీదు కూడా అడిగాడు కదా, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదుకు దేవుడు తన మార్గమును కనుపరిచాడు. 119వ కీర్తన 119వ కీర్తన 102వ వచనం. 119వ కీర్తన 102వ వచనం అంటే ఏమన్నాడు? నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి. కదండి, నీవు నాకు బోధించావు. ఏం బోధించావు? నీతి మార్గము, సత్య మార్గము, సన్మార్గము, న్యాయమైన మార్గము, చక్కని మార్గము, వెలుగు కలుగు మార్గము, జీవ మార్గము అన్ని బోధించావు. అందుకే కొంచెం కిందకు వస్తే 101వ వచనంలో, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకున్నాను ప్రభు అన్నాడు.
దుష్ట మార్గాలన్నింటిలో నుండి నా పాదాలు తొలగించుకున్నాను, ఎందుకంటే నీవు నాకు బోధించావు. 104వ వచనంలో కూడా తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పు మార్గములు, దుష్ట మార్గములు విడవటానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగాడు, దయచేసి నీ మార్గమును నాకు బోధించుము. దేవుడు బోధించగా భక్తుడు, ఇప్పుడు నేను తప్పు మార్గముల నుండి తొలగిపోయాను, దుష్ట మార్గముల నుండి తొలగిపోయాను అని దేవుని కొనియాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, భక్తుని యొక్క ఆలోచన 67వ కీర్తన 1వ వచనములో ఏమన్నాడు అంటే, భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా నీ మార్గముల గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఎప్పుడైతే ఆ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయో ఆయన మార్గముల గురించి, అప్పుడు భూమి 6వ వచనం 67వ కీర్తన 6వ వచనంలో, అప్పుడు భూమి దాని ఫలమును ఇచ్చును. అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. అప్పుడు దేవుడు మనందరినీ ఆశీర్వదించును. అప్పుడు దేవుడు మనలను దీవించును. అప్పుడు భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు అని భక్తుడు మాట్లాడతారు. ఎప్పుడు భూమి మీద ఉన్న వారందరూ దేవుని మార్గమును తెలుసుకొనినప్పుడు, భూమి మీద ఉన్న వారందరూ దేవుని రక్షణను తెలుసుకొనినప్పుడు భూమి దాని ఫలమునిస్తుందట. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడట. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారట. దేవుడు తన ముఖకాంతి 2వ వచనంలో మన మీద ప్రకాశింపచేయును గాక అన్నాడు. మనలను కరుణించును అన్నాడు. ఈ విధముగా ఆయన మార్గములను గురించి ప్రతి మానవుడు తెలుసుకోవాలని దేవుడైన యెహోవా దావీదు భక్తుల ద్వారా ఈ 67వ కీర్తన వ్రాయిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన మార్గము గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే ఆయన మార్గమును తెలుసుకోవాలి. అవి చక్కని మార్గములు, ఆయన మార్గములు న్యాయమైన మార్గములు, ఆయన మార్గములు సత్యమైన మార్గములు, ఆయన మార్గములు సన్మార్గములు, ఆయన మార్గములు మేలు కలుగు చేయు మార్గములు, ఆయన మార్గములు జీవ మార్గములు. కనుక ఈ మార్గాలన్నీ కూడా ఆయన నుండి మనము తెలుసుకునే వారముగా ఉండాలి. అదే సమయంలో రక్షణను గురించి మనము తెలుసుకుని రక్షింపబడిన వారముగా ఉండాలి. అప్పుడు భూమి తన ఫలము మనకు ఇస్తుంది. అప్పుడు ఆయన మనలను దీవిస్తాడు అనే సత్యాన్ని 67వ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక ఇంకా రక్షింపబడని వారు, రక్షణ గురించి తెలియని వారు రక్షణను గురించి తెలుసుకోవాలి అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉండగా రక్షింపబడాలి. ఇప్పుడు రక్షణ నమ్మి బాప్తిస్మం పొందాలి. పొందని వారు ఇంకా చాలా మంది కనపడతా ఉన్నారు. కనుక నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ ఉంది. రక్షింపబడిన తర్వాత ఆయన మార్గములలో నడుచుకోవాలి. అప్పుడు దేవుని చేత నీవు దీవింపబడతావు. ఆ సత్యాన్ని గమనించి ప్రభు కృపలో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. 67వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ మార్గములు ఎలాంటివో, మీ రక్షణ ఎలాంటిదో అవి ప్రజలందరూ తెలుసుకోవాలని ఉద్దేశిస్తూ ఉన్నాం. అప్పుడే దీవించబడతాం, అప్పుడే ఆశీర్వదింపబడతాం అనే సత్యాన్ని తెలియజేస్తాం. ఇంకా తెలియబడని వారు ఎవరైనా ఉంటే నీ మార్గముల గురించి, నీ రక్షణను గురించి తెలుసుకొని చక్కగా నీ కృపలో దీవించబడటానికి నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.